హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీగా మారుస్తామని, హైదరాబాద్ దేశంలో కూడా టాప్ 1లో ఉండేలా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ విషయం పరంగా కావచ్చు, మెస్సీ పర్యటనల విషయంలో కావచ్చు, ఇట్లా బయటకు కనిపించడానికి గ్రాండ్గా కనిపించేలాగా, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్లో కూడా హైదరాబాద్ చాలా గొప్పగా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీనికి తాజా ఉదాహరణే షేక్పేట్లోని సిద్ధివినాయక్ నగర్లో మురుగునీటి సమస్య, డ్రైనేజ్ వాటర్ సమస్య అన్నది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అలాగే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూలు, దాంట్లో చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఈ మురుగునీరు అనేది స్కూల్కి ఎదురుగా పేర్కొని పోయి ఉండడం వల్ల స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు, అలాగే స్టాఫ్ అందరూ కూడా మురుగునీటిలో నుంచే స్కూల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీని గురించి జీహెచ్ఎంసీకి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్, అలాగే స్కూల్కి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికి కూడా సమస్యను పరిష్కరించలేదు. ఇప్పటికి కూడా ఆ మురుగునీరు అట్లాగే ఉండడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, అలాగే టీచర్స్, మిగిలిన నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో హైదరాబాద్లో ఇక్కడ ఒక చోటే కాదు, చాలా ఏరియాస్లో మనం ఇదే పరిస్థితి గమనించవచ్చు. దీనికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు మనం గమనిస్తే, ఎక్కువ హైరైజ్ బిల్డింగ్స్ పెరిగిపోవడము, ఏదైతే ఒకప్పుడు కొంత జనాభాకే పరిమితమయ్యేలాగా డ్రైనేజ్ పైప్ సిస్టమ్ ఏదైతే డిజైన్ చేశారో దాన్ని ఆధునీకరించకపోవడం, ఏదైతే ఇప్పుడు పెరుగుతున్న అవసరాల రీత్యా ఏవైతే కట్టడాలు పెరుగుతున్నాయో దానికి తగ్గట్టు డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటికీ కూడా హైదరాబాద్ సిటీలో తగినంతగా ఆధునీకరించబడలేదు. షేక్పేట్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్నే గమనిస్తే, ఈ మురుగునీటి ప్రభావం వల్ల అక్కడ డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ వచ్చే ప్రమాదం ఉందని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీంతోపాటు ఎవరైతే ఆ స్కూల్లో చదివేటువంటి పిల్లలు ఉన్నారో స్కూల్ చుట్టూతా కూడా వాటర్ ఉండడము, దీనివల్ల వాళ్ళు స్టడీస్ మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారని కూడా ఉపాధ్యాయులు కూడా వాపోతూ ఉన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ జలమండలి అధికారులకి పలుసార్లు ఫిర్యాదు చేసినా సరే వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇది కేవలం షేక్పేట్ లాంటి ప్రాంతానికే పరిమితమైనటువంటి సమస్య కాదు. గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి హైటెక్ ఏరియాల నుండి పాత బస్తీ, దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి వంటి రెసిడెన్షియల్ ఏరియాస్ వరకు కూడా ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అనే సమస్య ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది. ఇంకా చెప్పాలంటే అనేక కాలనీలో ఒక పక్కన మురుగునీటి పైప్ లైన్లు, తాగునీటి పైప్ లైన్లు పక్కనే ఉండడం వల్ల ఈ మురుగునీటి పైప్ లైన్లు లీక్ అయినప్పుడు, లేకపోతే పగిలిపోయినప్పుడు తాగునీటి నీళ్ళలో అవి కలిసిపోయి అవే డ్రింకింగ్ వాటర్గా కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని బట్టే ఈ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ని ఆధునీకరించకపోవడం, అలాగే ఎప్పుడో ఉన్నటువంటి ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఇప్పుడు లక్షలాది మంది జనాభా పెరిగిపోతూ ఉన్నారు, వాళ్ళకు కూడా అదే డ్రైనేజ్ సిస్టమ్ని డైరెక్ట్ చేయడం వల్ల పైప్స్ ఆ ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోవడం, ఇదనేది ఎంత పెద్ద సమస్యగా మారుతుందో మనకు అర్థమవుతుంది. తాజాగా నోయిడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూసాం. అక్కడ ద బెస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ ఉందని చెప్పుకునే దగ్గరే అట్లా డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లో కలిసిపోయిందని చెప్పుకున్నాం. దాని తర్వాత హైదరాబాద్లో కూడా అటువంటి ఇన్సిడెంట్ జరగడం గురించి మనం విన్నాం. సో ఇప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతున్నప్పటికీ కూడా అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఈ సమస్యని సాల్వ్ చేయడానికి రూట్ లెవెల్ నుంచి ప్రయత్నించకపోవడం, డ్రైనేజ్ సిస్టమ్ని మోడర్నైజ్ చేసేటువంటి దిశగా హైదరాబాద్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇంకా కూడా ఈ సమస్య మనకి హైదరాబాద్లో పలు చోట్ల కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్గా తీసుకుంటే తప్ప ప్రజలకు అట్లీస్ట్ ఏదైతే ఫుడ్, వాటర్, ఏవైతే బేసిక్ నెసెసిటీస్లో ఉంటాయో అందులో వాటర్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఆ వాటర్ విషయంలో వాళ్ళు హెల్తీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే షేక్పేట్ ఏరియా విషయంలో. మరి ఈ డ్రైనేజ్ సమస్య గురించి కేవలం షేక్పేట్ ఏరియాలోనే కాదు, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్య గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.